ఫోన్ చెదురుకండి. ప్రొద్దుటి నుంచి ఇలా తిరుగుతూనే ఉన్నారు. 4 మెతుకులైన ఎంగులు పడుతురు గాని లేవండి. మీ శక్తి వంచన లేకుండా ప్రయత్నించారు. పని కాలేదని ఇలా కుంగిపోతే ఎలా చెప్పండి? అసలు ఇది మన తప్పు కాదండి. ఆ శక్తులకు ఆడపిల్లని వరంగా ఇచ్చిన పరమేశ్వరుడు తప్పు. పరమేశ్వరుడు అవును భాగ్యం. మానవ మాతృలిందని అడిగాను, కానీ ఈ విషయం నా దేవుణ్ణి అడగలేదు. చూశావా, ఈ పెళ్లి జరిపించే బాధ్యత ఆయనది. ప్రతి ఏటా ఆయన కళ్యాణం జరిపించే నా ఇంట్లో కళ్యాణానికి ఆయన పూనుకోడా? తప్పకుండా పూనుకుంటాడు. కాని పక్షంలో ఆపదలో ఆదుకునే ఆపద్బాంధవుడన్న బిరుదు నీకెందుకయ్యా అని నిలదీసి అడుగుతాను. ఆ శివుణ్ణి అడుగుతాను, ఆ దేవుణ్ణి అడుగుతాను. శివా! ఈశ్వర, పరమేశ్వర, జగదీశ్వర, ఏమిటి అన్యాయం! నీ పాద సన్నిధి విడువక, నీ ధ్యానం మరువక అహర్నిశలు నిన్నే నమ్ముకున్న నాకా ఈ అవహేళనలు! కనీసం కన్నబిడ్డకు పెళ్లి కూడా చేయలేని హీనాతిహీన స్థితిలో నుంచి వీధి వీధిన ఒక బిచ్చగాని చేసి తిప్పుతున్నావే కరుణామయ! నీకిది భావ్యమా? నేనేం పాపం చేశానని నా మీద నీకింత కక్ష? ఎవరికి ద్రోహం చేశానని నాకు ఈ శిక్ష? పైకి ధర్మపన్నాలు వల్లిస్తూ నోళ్లు కొట్టేవాళ్ళు ఊళ్ళెళ్తున్నారు, దొంగ నోటు గుద్దేవాళ్ళు త్వరలై వెలుగుతున్నారు, హత్యలు చేసేవాళ్ళు అందలాలు ఎక్కుతున్నారు. వాళ్ళను కరుణిస్తున్నావు. వాడు చేసిన పుణ్యమే. 30 ఏళ్లుగా నిత్యార్చనలు చేస్తున్న నన్ను అగచాట్లు పాలు చేస్తున్నావు. నేను చేసిన పాపమేమి? అసలేది పుణ్యం, ఏది పాపం? హత్యలు చేసే చేతులకు రత్న కంకణాల, అర్చన చేసే హస్తాలకు భిక్షాపాత్రల. ఇదెక్కడి న్యాయం? ఇదెక్కడి ధర్మం? పలకవే, నువ్వు పలకు. నువ్వెందుకు పలుకుతావు? దుష్ట శక్తుల పొగడ్తలు తప్ప కష్టజీవుల కడగండ్లు నీ చెవులకు వినిపించు. పరమభక్తుడైన కన్నప్ప కళ్ళు కానుకగా పుచ్చుకున్న కఠినాత్ముడి నీకు నా కంఠ శోషక లెక్క. అవునులే, నల్లరాయిని చెక్కి చెక్కి శిల్పి నిన్ను ఒక లింగంగా మలిచాడు. దెబ్బలు తిని తిని నువ్వు మొద్దు పారిపోయావు. భక్తులకు ఎదురు దెబ్బలు తగులుతున్నా ఆదుకోలేని అసమర్థుడవయ్యావు. మాట్లాడవే. నీ గొంతు మోగపోయిందా? నీ చెవులు చిల్లులు పడ్డాయా? నీ 3 కళ్ళు మూసుకుపోయా? శివ, నీ సాయం పొందలేని ఈ కాయంతో నాకిక ప్రమేయం లేదు. అది నీకే అర్పిస్తాను. ఇప్పుడే ఇక్కడే చస్తాను. ఎలా కనికరించబో చూస్తాను. హర హర మహాదేవ.